వీకెండ్ కిక్కు దొబ్బింది. సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుర్రు. పట్టుబడ్డ 534 మంది మందు బాబులు. చూసిరా, మీ సొమ్ము తింటారు, మీ సొమ్ము తింటారు. మీరు లేకపోతే ఈ ప్రభుత్వం నడదు. మిమ్మల్ని తాపుతారు, ఊరూరికి వైజాగులు పెడతారు, టెండర్లు వేస్తారు, పైసలు సంపాదిస్తారు. 50,000 కోట్ల టార్గెట్ పెట్టుకుంటారు. 50,000 కోట్ల టార్గెట్ పెట్టుకొని సంపాదిస్తారు మీ సొమ్ము. మీ ఉత్సరాయి మిమ్మల్ని మందు బాబులు అంటారా? ఇదేమన్నా జోలేనా? ఇప్పుడు ఆదివారం వచ్చింది పాపం, పబ్బులకు గబ్బులకు ఇంకెరుకో పోయి చిల్లయి వస్తారు జనాలు. తాపేది రేవంత్ రెడ్డి. వీకెండ్ సేల్స్ ఇన్ని వేల కోట్లు వచ్చింది, ఇన్ని వందల కోట్లు వచ్చిందని రాస్తారు. వీకెండ్ సేల్ అంటే వాడు తాగాలా తాగొద్దా? వాడు తాగినాక తాగి బండి ఇంటికి పోవాలా అనే వండుకోవాలా? తాగినోడు తాగి ఇంటికి పోవాలంటే వాడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడితే 534 మంది దొరికిరట. మళ్ళా మందు బాబులు అంటాను. వాళ్ళ సొమ్ము తింటారు, వాళ్ళ సొమ్ము తాగుతారు. ఇంట్లో వండుకొని లేనిపోని మటన్ ఇచ్చి పబ్ ఓపెన్ చేసిన, గబ్బ ఓపెన్ చేసిన, ఓపెన్ చేసి లంగా కథలన్నీ వాడు తాగిపోతే వాడిని పట్టుకొని ఈ సమయానికే 5 గంటలకే నాయన 5 అవుతుంది, 534 కేసులు అంట. మరి ఈ రోజు కేసులు ఇంక ఏర్పాటే. ఈ రోజు నైట్ 12,500 వేసుకో అంటే 1,000 మంది ఒక వారం బలిగా పోగలాలి కాంగ్రెస్ పార్టీ చేతుల. మరి ఏమంతా క్లియర్ గా గదే చెప్తుంది. నాకైతే గదే అర్థమైంది. మీకేమైనా ఏర్పడుతుంది నాకు చెప్పు. నాకు నచ్చిన విషయం ఏంటంటే రేవంత్ అన్న దయచేసి రాష్ట్రంలో ప్రజలను మోసం చేయకు. తాపుతావు, ఆదాయం కావాలంటావు, టార్గెట్లు పెడతావు, టెండర్లు విరుస్తావు, ఫోన్లు చేసి టెండర్లు ఏమంటావు, అన్ని లంగ కథలు పడి మరి నీకు బిల్లు కావాలన్నా వద్దా, నీ గల్లపెట్టి నిండాలన్నా వద్దా? వాడు నీ బాధ చూలేక, నీ కోసం చూలేక పాప మరి రేవంత్ అన్న అక్కడ పైసలు లేవురా, ఏం చేయమంటారా, కోసుకొని తినరా అంటుంటా అని చెప్పేసి వాడేదో కష్టపడి 2 బీర్లో 2 కోటర్లో తాగి నీకు పైసలు కడితే ఇక పైసలు కట్టడానికి దండం పెట్టి వాడు పట్టుకుంటాడు. దండం పెట్టి వాడు కాలు మొక్కు తప్పే ఉన్నది. వాడు లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అడుగు. ఈ రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ తప్ప ఏ శాఖలో పైసలు వస్తలేవు. ఎవడు రూపాయి సంపాదన లేదు. మొండికో ఆ తాగుబోతుల పైసలతోనే బతుకుతున్నాం, ముందర పడుతున్నాం. జర వాళ్ళ పైసలు తిని వాళ్ళ పేరు చెప్పుకొని మళ్ళా వాళ్ళని పట్టుకొని తాగినాక ఇప్పుడు చూడే ఇదే గమ్మతుండే ముచ్చట. తాగుతప్పుడు వైన్ షాప్లో బిల్లు కట్టాలి. వైన్ షాప్లో బిల్లు కట్టినాక మళ్ళీ దొరికినాక కోట్ల బిల్లు కట్టాలి. మళ్ళీ కోట్ల బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ బిల్లు కట్టాలి. ఈ నష్టం కాల వాళ్ళ సొమ్ము లేకపోతే నువ్వేరే బతావు. అసలు ఈ రాష్ట్రంలో ఈయన పట్టుకోవడమే టార్గెట్గా పనిచేస్తారు. టార్గెట్ ఇచ్చి రోజు ఇన్ని ఫోటోలు కొట్టాలి, ఇంతమందిని పట్టుకోవాలి పోలీసు వాళ్ళకి టార్గెట్లు. ఎందుకంటే బిల్లు ఖజానా లేదు, సిప్ప చేతులు పెట్టిరు. అందువల్ల మళ్ళా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకున్నాడు ఆయన. అయ్యో పాపం కొడుకు కదరా. ఒక కోర్టు ముందు ఆధారపరుస్తున్న పోలీసులు వాడి ఇచ్చేది వాడు రేవంత్ అన్న కోసమే తాగిండు. మనకు ఆ వాస్తవానికి ఇష్టం లేదు. మా రేవంత్ అన్న పాపం ఫీల్ అవుతా అంటారా, ఏడుస్తున్నాడు, పైసలు లేవు అంటున్నాని వాడేదో ప్రేమ కొద్ది పోయి 2 కోటర్లు లాగి పైసలు కడితే వాడి ఇంటికి పోతాము. వాడు పట్టుకొని వాడికి ఇప్పుడు కేసు పెడుతుంది. మళ్ళీ ఆడపోయి వాడు 10,000 5,000 కట్టాలి. ఆడపోయి మంచిగా సినిమా ఎత్తారు, మళ్ళీ హెచ్డి సినిమా. ఆ సినిమా చూడాలి. ఆయనకి ఎన్ని బాధలు, ఎన్ని కోసలు. చింతపండు మలిగానికి 7వ రోజు వాడు ఆంబోలు తాగినట్టు తాగుతున్నాడు చీకటిలో.